నమస్తే. వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు ఈ సైకిల్ యాత్రతో ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీ కోటల్ని బద్దగొట్టినటువంటి వ్యక్తి శంకర్ గారు మనతో ఉన్నారు. సరే మాట్లాడి మరి నెక్స్ట్ మీ ప్రభుత్వం నిజంగానే వాళ్ళందరినీ ఆదుకుంటా ఉందా? మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళ మాటల్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పి ఏంది పరిస్థితి తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నా పేరు శంకరయ్య. తెలంగాణ వస్తే సైకిల్ యాత్ర చేసినాం. తెలంగాణ గురించి 10 జిల్లాలు తిరుక్కుంటూ కలెక్టర్ ఆఫీస్ లో మెమోరం ఇస్తూ 10 జిల్లాలు తిరుక్కుంటూ ఢిల్లీ వరకు సైకిల్. ఎంత కష్టపడ్డామో ఎవరికి తెలియదు. 4,000 కిలోమీటర్లు, 3,500 కిలోమీటర్లు. ఒక్కో ఘాట్ సెక్షన్ 7 కిలోమీటర్లు దిగుడు ఉంటది, 7 కిలోమీటర్లు ఎక్కువ ఉంటది. ఎక్కుదామన్నా దిగుదామన్నా నడుచుకుంటూ పోవాల్సి వచ్చింది. ఎన్ని కష్టాలు పడ్డాం. వంట చేసుకుంటూ తినుకుంటూ పోయినాం రోడ్ల పైన. ఇవన్నీ కష్టం చేసుకుంటూ పోయించడానికి అక్కడ పోయిన 45 రోజులు 42 రోజులు పట్టింది. 42 రోజులు పోయినా గానీ ఇంతవరకు తెలంగాణ వచ్చినాక, తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు ఏమన్నా ఇల్లు వస్తాయి అవి అని చెప్పి ఢిల్లీ వరకు సైకిల్ దొక్కింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేకపోయింది. కేసీఆర్ ఒక్కడే చేసిండు అన్నట్టుగా నేను ఒక్కనే చేసినా నావే అని చెప్పి ఆయన అంతలో ఆయన ఉన్నోళ్ళకే పెట్టుకున్నాడు. లేని వాళ్ళకి మాత్రం ఎవరికి ఏం చేయలేదు. భూములు ఉన్నోళ్ళకే ఇచ్చిండు. ఎకరాల కొద్దిగా భూములు ఉన్నోళ్ళకే పైసలు వచ్చినాయి. దళిత బంధు అంటాడు, ఉన్నోళ్ళకే దళిత బంధు. అది కూడా లేని వారికి మాత్రం ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పటి వరకు 67 సంవత్సరాలు ఇప్పటి వరకు నాకు పింఛన్ లేదు. పింఛన్ వచ్చేదాన్ని కూడా రావడం కూడా చేశారు. ఇప్పటి వరకు ఇల్లు లేదు. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇప్పటి వరకు ఎన్ని చేసినా ఏది చేసినా ఇప్పటి వరకు ఎవరు చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు. ఇదే పద్మారావు ఉన్నాడు. మాకు పద్మారావు ఏం శంకరయ్య అంటాడు కానీ మాత్రం ఇంతవరకు ఏం చేసినోడు కాదు. మినిస్టర్ పద్మారావు ఇప్పటి వరకు ఏం చేసినోడు లేదు. ఎంతో మందికి ఎవరు ఏం చేయని వాళ్ళకు ఆయన నింబడి కూర్చుని తిరిగిన వాళ్ళకు, వాళ్ళ కాళ్ళు పట్టుకొని తిరిగిన వాళ్ళకే చేసేది ఆయన వంతు. ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఇప్పుడు ఉద్యమకారుల గురించి కాంగ్రెస్ వచ్చింది. ఉద్యమకారులే చేస్తాం అది చేస్తామంటే 250 గజాల ప్లాట్ ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. ఇవి ఇస్తారని చెప్పి ఉద్యమకారులు కాంగ్రెస్ ను గెలిపించారు. అంటే కొంతమందికి ₹1,00,00,000 ఇచ్చి 250 గజాలు ఇచ్చినట్టుగా తెలిసిందన్న. మీకు రాలేదా? ఎవరికి వచ్చింది? వాళ్ళు ఉన్నోళ్ళకే వచ్చింది. అవి కూడా ఎవరైతే ముందర ఎప్పుడైతే ఫస్ట్ నుంచి మాట్లాడుతారో గట్టిగా వాళ్ళకే వచ్చినాయి. ఇంకెవరికి వచ్చినాయి? వాళ్ళ 4గురికో 5గురికో వచ్చినాయి. మరి వేరే వాళ్ళకి ఏడ వచ్చినాయి? ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ లేవు. ఇప్పుడు కూడా వచ్చి సర్వే చేసిరు. ఇప్పటి వరకు మాకు ఫోటోలు తీసుకోవాలి. ఇప్పటి వరకు వచ్చి ఫోటోలు తీసుకోవాలి. ఇప్పటి వరకు పింఛన్ లేదు. ఏమొచ్చింది చెప్పు? పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఆటో నడుపుకుంటూ ఉద్యోగం చేసిన, ఆటో నడుపుకుంటూ ఉన్న ఆటోలు అమ్ముకున్నా, ఉద్యోగంలో తిరిగినా, మిలిటరీ మార్చులు తిరిగినా, శ్రీకృష్ణ కమిటీకి అటాచ్ చేసిన, పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాం అరెస్ట్ చేస్తే. ఇవన్నీ చేసినాం కానీ ఇప్పటి వరకు మమ్మల్ని గుర్తింపు లేదు. మా తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి నుంచి మాట్లాడేటోళ్ళకి ఎవరు లేరు, మాట్లాడలేదు. ఒకటి ప్రొఫెసర్ బాగా సార్ ఒకటి మాట్లాడుతుండే, ఆయన ఒక్కడే ఇది చూసిండు కానీ ఇక వేరే వాళ్ళు ఎవరేం మాట్లాడేటట్టు లేరు. అంటే కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మీ తరపున ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేడు? మాక అసలు దగ్గరికే రానియరు వాళ్ళు. మాకు ఎవరు తీసుకుపోతారని వాళ్ళని రానిస్తారా దగ్గరికి? ఉద్యమం చేసిన వాళ్ళని రానిచ్చిరా ఇంతవరకు? మరి ఏ గుర్తింపు ఉంది ఉద్యమకారులు కేసీఆర్ చేసి? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గెలిచిండంటే ఉద్యమకారులతో గెలిచి 250 గజాల ప్లాట్ ఇస్తాడు, కట్టుకున్న 5 లక్షలు ఇస్తాడు, లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు. అవన్నీ అన్నాడు. మట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఇప్పుడు చేస్తేనన్నా ఉద్యోగం వస్తుంది. వీళ్ళు లేకపోతే ఇక మళ్ళీ ఇది కూడా పోయినట్టే. అంటే కేసీఆర్ ఏమంటున్నంటే మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యమకారులందరినీ సంతోషంగా ఉన్నారు, వాళ్ళందరినీ సంతోషించేటట్టు చూసుకున్నా నేను. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తా ఉన్నారు ఉద్యమకారులు, కొందరికే కోటి రూపాయలు ఇస్తా, మరి మిగతా వాళ్ళ పరిస్థితి అని చెప్పి క్వశ్చన్ చేస్తుండు కదా. చేస్తుండు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి వెళ్ళొచ్చింది? టీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి వెళ్ళొచ్చింది? టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ ఉద్యమకారులు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ వచ్చింది? భారతదేశం నాదంటే మొత్తం నేనే తినేసి మొత్తం నేనే అమ్ముకుందామని చూసినావా? ఎక్కడికి వస్తుంది చెప్పు? తెలంగాణ ఉద్యమకారులను వదిలేసి భారత దేశమే నాదని చెప్పి 4 రాష్ట్రాలు తిరిగి ఇక్కడ ఉన్న వాళ్ళను ఎండబెట్టి, ఉద్యమకారులను ఎండబెట్టి నిన్ను ఎందుకు ఓడిచారు చెప్పు? ఎందుకు ఓడిచారు? నువ్వు బాగు చేసినట్టే బరాబర్ గెలుస్తుంటాయి. ఇప్పుడు నువ్వు ఇంకా ఆడుంటుంది, నీ ప్రభుత్వమే ఉండదు. ఇది మాత్రం గ్యారంటీ. మళ్ళీ నేనే వస్తా, కేసీఆర్ వస్తా అని చెప్తున్నాడు. ఎవ్వరు రాడు, ఆ ప్రభుత్వమే ఉండదు, మొత్తానికే పోతుంది. రెండుగా. అంటే గ్రామీణ స్థాయిలో గ్రామంలో ఎక్కడికి వెళ్ళి మైక్ పెట్టినా ప్రజలు కేసీఆర్ బాగా చేసిండు, నెక్స్ట్ కేసీఆర్ వస్తారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని అయిపోయిందని చెప్తున్నారు. అవును, ఎకరాల కొద్దిగా ఉన్న వాళ్ళకి వచ్చినాయి, ఎకరాల కొద్దిగా ఉన్న వాళ్ళకి పైసలు వేసినావు నువ్వు. మరి ఒక ఇల్లు లేదు, వానికి జగ లేదు, సస్తే ఒక 3 గజాల జగ లేదు. వాసుంటికి ఏం చేసినావు నువ్వు? ఉద్యమం చేసినానికి ఏం చేసినావు నువ్వు? గది నాకు సైకిల్ మీద ఢిల్లీకి పోయినామంటే ఆశామాసన నువ్వన్నా ఇంట్లో ఉద్యమం చేసినట్టుగా నిరాదీక్ష అని చెప్పి నువ్వు ఏం చేసినావు కానీ నీకు రక్షించారు. మరి మేము గుర్తుపట్టావా? మేము సైకిల్ మీద ఢిల్లీ పోయినాం.
అంటే ఈ 2 ప్రభుత్వాలు అప్పుడు బీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గూడా ఎప్పుడు కూడా మీకు ఎట్లాంటి బెనిఫిట్స్ లభించలేదా సార్? ఇప్పటి వరకు మాకు బెనిఫిట్ లేదు. ఇప్పటి వరకు మాకు బెనిఫిట్ లేదు. ఏదో కోదండరాం వెంబడి తిరిగినాం కాబట్టి కోదండరాం అన్నాడు మీ గురించి అయినా మేము చేపిస్తాం అదే మాట మాట్లాడింది, కానీ ఆయనను కూడా పక్కకు పెట్టినట్టే కనిపిస్తుంది. సార్ చాలా మంచోడు. ఆయన లేని ఉద్యమం మేము కూడా ఆయన వెంబడి పనిచేసి ఇప్పుడన్నా ఉద్యమకారులకు మేలు చేస్తే అప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆయన కొందరికి ₹1,00,00,000 ఇచ్చే ప్రయత్నం చేసిండు. కొందరికి భూమి ఇచ్చిండు. అది కూడా కొందరికే ఇచ్చిండు. నెక్స్ట్ మీ పైన స్పందించకపోతే రేవంత్ రెడ్డి నెక్స్ట్ మీరు ఎట్లాంటి కార్యాచరణ చేయబోతున్నారు? లక్షల మంది ఉన్నారు ఉద్యమం చేసినారు. మీ 4 కోట్ల ప్రజలలో 1,00,000 మంది అన్న చేసిన వాళ్ళు ఉన్నారు. మీ 5-6 కూడా చేసింది రాలే కదా. ఇప్పుడు నా వెంబడి 100 మంది ఉంటేనే నీ ఉద్యమం అయింది. మేము ఖర్చు పెట్టుకున్నాం కదా, మరి మా ఎన్నుకున్న వాళ్ళకి కూడా కావాలి కదా. మరి ఓడియాలి అట్లాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఇస్తేనే ఏదైనా ఉద్యమం అంటే అది తెలంగాణ వచ్చినట్టు అందరు బాగుపడాలి కదా. మరి అది నేను మాట్లాడేది. ఇవ్వకుంటే ఇదే ఉద్యమం నడిపిద్దామని చూస్తున్నాం.